ఓం నమ శివాయ. గైడ్స్, ఈరోజు మనం ఒక అత్యద్భుతమైన అండ్ ప్రపంచంలోనే చాలా పెద్ద స్పిరిచువల్ గ్యాదరింగ్ అయిన కుంభమేళాని ఎక్స్ప్లోర్ చేద్దాం. కుంభమేళా అంటే ఒక ఫెస్టివల్ కాదు, ఇది ఒక డివైన్ జర్నీ. డివోషన్, మైథాలజీ, హిస్టరీ అండ్ స్పిరిచువాలిటీ కలిసి ఉన్నదే ఈ కుంభమేళా. సో లెట్స్ డైవ్ ఇన్ టు ద మ్యాజికల్ స్టోరీ ఆఫ్ కుంభమేళా. కుంభమేళా మన భారతదేశంలోని 4 పవిత్ర ప్రదేశాల్లో జరుగుతూ ఉంటుంది. మొదటిది ప్రయాగ్రాజ్. ఇక్కడ గంగా, యమున, సరస్వతి నదుల సంగమం ఉంది. దీన్నే త్రివేణి సంగమం అని కూడా అంటారు. హరిద్వార్, ఇది గంగా నదీ తీరంలో ఉంది. నాసిక్, ఇది గోదావరి నదీ తీరంలో ఉంది. ఉజ్జయిన్, ఇది క్షిప్రా నదీ తీరంలో ఉంది. ప్రతి సంవత్సరం కుంభమేళాకి లక్షలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. అందరూ ఈ పవిత్ర నదీ జలాల్లో స్నానం చేసి పాపాలు తీర్చుకొని మోక్షాన్ని పొందుతారు. కుంభమేళా జరగడానికి గల కారణం దేవతలు అండ్ దానవులు అంటే రాక్షసులు మధ్య జరిగిన సముద్ర మథనం అని పురాణ కథల్లో ఉంది. పూర్వం సప్తఋషుల్లో ఒకరైన దుర్వాస మహర్షి క్షీరసాగరం నుండి వచ్చిన ఒక పవిత్రమైన హారమును దేవతల రాజైన ఇంద్రుడికి అందిస్తాడు. ఇంద్రుడు దాన్ని గౌరవించకుండా తన ఈనుగై ఐరావతం మెడలో ఆ హారాన్ని వేస్తాడు. ఆ హారాన్ని ఈనుగైన ఐరావతం భూమిపైన పడేస్తుంది. దానివల్ల దుర్వాస మహర్షి కోపంతో దేవతలను చెప్పించి వారి శక్తులను కోల్పోయేలా